నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 12 నుండి 16 వరకు చదువుకుందాం. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెరు. 16 వరకు. రాత్రివేళ అతడును అతడి దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు గమనించారా? రాత్రిపూట వారు యుద్ధం చేస్తున్నారు. హల్లెలూయా, ఆమేన్. మరి ఏమేమి పట్టుకొని పోయారో అవన్నీ తెచ్చి మళ్ళీ లోతుకిచ్చారు. గమనించారా? ఇంట అలవర్చబడుతున్న వారి మనస్తత్వం ఇలా ఉంటుంది. ఆమేనని చెప్పండి. అర్థమవుతుందా? వీరు వారి యజమానుడైన అబ్రహాము తనతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన లోతు. వింటున్నారా? లోతుకు అబ్రహాముకి ఇంతకుముందు ఆస్తి గొడవలు అయ్యాయి. అందుకే కదా వాళ్ళు విడిపోయారు. లోతు సేవకులు అబ్రహాం సేవకులకి గొడవ అయింది. దాని వలన వీళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయి ప్లేసెస్ మారారు. నువ్వు ఈ తట్టు వెళ్తే నేను ఆ తట్టు వెళ్తాను, లేదా నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తానని ఒక ఒప్పందం మీద ఫస్ట్ ఛాన్స్ లోతుకి ఇచ్చినప్పుడు లోతు ఎన్నుకున్న ఏరియా పచ్చని ఏరియా. చాలా పచ్చగా ఉంది కదా అనుకొని కన్నులు చెప్పినట్టుగా వెళ్ళినప్పుడు మోసపోయిన లోతు. ఎందుకు తెలుసా? చాలాసార్లు ఆలోచించండి, కన్నులకి రమ్యమైనదిగా కనిపించినప్పుడు అందులో ఏదో తేడా ఉండొచ్చు. ఇంగ్లీష్లో ఒక వర్డ్ నేను చదువుకునేటప్పుడు నేర్చుకున్నాను. ఏమనంటే ఒక సెంటెన్స్ ఇలా ఉండేది, వేర్ దెర్ ఇస్ ఎన్ అట్రాక్షన్ దెర్ ఇస్ డిస్ట్రక్షన్ అని. ఏంటట? ఇది లోకంలో చెప్తున్న మాట, ఇది వాక్యంలో ఉన్న మాట ఏం కాదండి. లోకంలో చెప్తున్న మాట ఇది. ఏంటంట? ఎక్కడ ఎక్కువ అట్రాక్షన్ ఉందో అక్కడ ఖచ్చితంగా డిస్ట్రక్షన్ ఉంటుంది అని లోకం చెప్తుంది. ఫస్ట్ ఛాన్స్ లోతుకిస్తే అట్రాక్ట్ అయ్యి వెళ్ళాడు. కన్నులు చూపించిన దానిలో అట్రాక్షన్ అనిపిస్తుందా? ప్లీజ్ డూ చెక్. పక్కవర్త చెప్పండి, అట్రాక్షన్ ఉంటే జాగ్రత్త అని. అట్రాక్షన్ ఉంటే జాగ్రత్త. అరే నువ్వు ఎప్పుడు నా పక్కనే కూర్చో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంట అలవర్చబడుతున్నవారు. ఆమేన్. అలాగే ఉంటుంది. స్టేజ్ షో కాదు నాన్న, అదే చెప్తున్నా నేను. లైవ్, ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి ఒకసారి. అలా విడిపోయి వెళ్ళినా సరే తనకి కష్టం వచ్చిందని విన్నప్పుడు, అబ్రహాము కంటే తనకి ప్రేమ ఉంది కాబట్టి వెళ్ళాడు అనుకోవచ్చు, కానీ తనతో ఉన్న దాసులందరూ పరిగెట్టడం ఏంటి?
హల్లెలూయా అన్నర్రే. వింటున్నారా? కమాన్. దర్శనం అండి. నా దర్శనం మీ దర్శనం, ఆయన దర్శనం మన దర్శనం. ఆమేన్. అర్థమవుతుందా? నా బిడ్డ మీ బిడ్డ, అలా అన్ని కష్ట సుఖాలు అన్నిటినీ కూడా పంచుకుంటున్న వాళ్ళు. పాత నిబంధనలో వీళ్ళని చూస్తున్నాం, కొత్త నిబంధనలో ఇంకొక యాంగిల్లో చూస్తాం. అదే ఇందాక కొంచెం మాట్లాడుకున్నాం. మీరు ఇప్పుడే కదా వచ్చారు, జస్ట్ వినండి. రిపీట్ ఏం లేదు, రిపిటేషన్ కాదు, కాకపోతే జస్ట్ టచింగ్ అనమాట. మళ్ళీ ఆమెన్. కొత్త నిబంధనలో ఉన్న రిలేషన్ ఎటువంటిది తెలుసా? ఒక్క గొర్రె తప్పిపోతే, ఆ కాపరి వెళ్ళిపోతే, రిటర్న్ తీసుకుని వచ్చినప్పుడు కాపరికి మాత్రంగా సంతోషం. ఎదురు 99 కాదు, 99 బ్యాచ్ అసలు సీన్లో లేరు. వినండి, 100 మంది ఉన్నారు, ఒక్క గొర్రె తప్పిపోయింది. 99ని కాపరి విడిచి ఆ ఒక్కదాని వెంట వెళ్ళాడు. దొడ్డిలో ఉంటే కాదు తప్పిపోయింది, అది మేత తింటున్నప్పుడు, బయటికి వెళ్ళిన అవుటింగ్ వెళ్ళినప్పుడు. చెప్పండి, అవుటింగ్ వెళ్ళినప్పుడు. ఓ మై గాడ్, అవుటింగ్, దేవా సేఫ్. ఆమెన్. సేఫ్. ఆమెన్. అర్థమవుతుందా? అవుటింగ్ వెళ్ళినప్పుడు తప్పిపోతే వీళ్ళంతా 99 బ్యాచ్ని కూడా, నీతిమంతుల్ని దేవుడు విడిచిపెట్టి ఆ ఒక్కడి వెంట వెళ్ళారు. అంటుంది ఏంటి తెలుసా? రిటర్న్ వచ్చినప్పుడు, వెళ్దాం రండి ఆ ఏరియాకి. రిటర్న్ వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు చూడండి. ఎవరు పట్టుకున్నారా? ఎంత? లోక 15 తీయండి. రైట్. లోక 15 3 కాదు 5 చదవండి. 5వ వచనము. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని హల్లెలూయా. ఎవరిని పిలిచారు? తన స్నేహితులని పొరుగు వారిని. నాట్ 99 బ్యాచ్. అర్థమైందా? ఆ నీతిమంతులు ఈ నీతిమంతులతో కలవలేరు. ఇక్కడ ఎవరెవరు సంతోషంలో పాల్గొన్నారు నాన్న? స్నేహితులు, పొరుగువారు. పిలిచి కూడా చెప్పండి, మీరు నాతో కూడా సంతోషించుడి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక ఏరియాకి వెళ్దాం. జస్ట్ అలా కిందకి రండి. 10వ వచనం. లేకపోతే 9 చదవండి. 9వ వచనం నుండి. అది 9 దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పాను కదా. 1% దొరికినప్పుడు పొరుగు వారిని, స్నేహితుల్ని పిలిచి సంతోషం పాల్పంచుకున్నారు. ఇప్పుడు 10% దొరికినప్పుడు కూడా చెలికత్తెలను, పొరుగు వారిను సంతోషించగలుగుతున్నారు. ఆమేన్. ఇప్పుడు 50% దొరికినప్పుడు ఏమవుతుంది చూడండి. ఫ్రెండ్స్, నైబర్స్. అంటే ఇక్కడ స్త్రీ అని చెలికత్తెలు అన్నారు అంతే. ఇంకా తీయండి. 22 చదవండి. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము.
ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరెవరు సంతోషిస్తున్నారు? ఆ? తన దాసులు. ఇంటిలో ఉన్న తన దాసులు. హల్లెలూయా. అర్థమవుతుందా? వీరి సంతోషానికి కారణం వారు ముందు చూసిన ఎదురుచూపు. ఆమేన్. అర్థమవుతుందా? నేనేమంటున్నాను తెలుసా, సాటి 99కి కుళ్ళు వస్తుంది. 1% దొరికితే మిగిలిన 99 బ్యాచ్కి కుళ్ళు. 10% దొరికితే మిగిలిన 9 అంటే 1 కాయిన్ మిగతా 9 కాయిన్స్కి, మిగతా 90%కి కుళ్ళు. సమానం కదా. మీకు అర్థమైందా? మేమైతే పోగొట్టుకోలేదు, మేము నీ చేతిలో జోబులో భద్రంగా ఉన్నాం. పోయింది ఆ కాయినే. అదే కదా దొరికింది. అంటే ఒకే బ్యాచ్లో ఉన్న వాళ్ళు ఆనందించలేకపోతున్న ఒక స్థితి నాన్న. మీకు అర్థమైందా? పట్టుకోండి జాగ్రత్తగా. మనం ఎక్కడున్నా అర్థమవుతుంది. చెప్పండి, నేను ఎక్కడున్నానో అర్థమవుతుందండి. నేను ఎక్కడున్నానో అర్థమవుతుంది. అర్థమవుతుందా? పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకున్నప్పుడు సంతోషపడుతుంది తండ్రి. దేవుని మనస్తత్వం అలా ఉంటుంది. పోగొట్టుకున్నోడు లేదా పోయినోడు తిరిగి వచ్చినప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉంటాయి తెలుసా? వేరే ఎవరితోని కాదు, ఇంతకు ముందు సహవాసంలో ఉన్న వారితోనే ప్రాబ్లం. సేమ్ కేటగిరీతో ప్రాబ్లం. చెప్పండి అన్నమాట. సేమ్ కేటగిరీతో ప్రాబ్లం. ఎదురు చూస్తున్నవాడు సంతోషపడతాడు, సేవకుడు సంతోషపడతాడు, పొరుగువాడు సంతోషపడతాడు, దాసుడు సంతోషపడతాడు, చెలికత్తెలు అందరూ సంతోషంలోనే ఉన్నారు. సేమ్ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఇష్యూ. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి, 99 బ్యాచ్ని వదిలేసి ఆ ఒక్క దానికోసం పోయావా అని ఈ 99 గొణుగుతూ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ నాణ్యాలకి వాయిస్ లేదు కానీ సౌండ్ ఇచ్చామంటే అర్థమైందా? కైసర్ కూడా భయపడాలి, భయపడాలి. భయానికే భయం పడుతుంది. మీకు అర్థమైందా? ఎంజాయ్ చేస్తున్నావా? వెరీ గుడ్. అర్థమైందా? ఎగ్జాక్ట్గా ఆ ఫీల్ని లైవ్లో పెద్ద కుమారుల్లో చూపించారు. 50% దొరికినప్పుడు మిగిలిన 50% ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలి. వింటున్నారా? ఒక్కొక్కరి హృదయాన్ని దేవుడు అలాగే పరిశీలిస్తారు నాన్న. ఈ సమయం నీ హృదయం ఎలా ఉందో పరిశీలించుకో. పోగొట్టుకున్న దాన్ని దక్కించుకోవడానికి పరలోకం పడుతున్న ప్రయాస ఎంతో నీకు తెలుసా? ఒక్కొక్కరు చెయ్యి పట్టుకొని దేవుడు తన దూతల్ని పంపించి ఆయన వేసిన ప్రణాళికలు నీకు తెలుసా? వ్యసన పడ్డానికి ఏం లేదు ఇక్కడ. చెప్పండి అన్నమాట. వ్యసన పడ్డానికి ఇక్కడ ఏం లేదు. పక్క వాళ్ళని చూసి అడగండి, సంతోషపడతావా లేదా అని. సంతోషపడతావా లేదా? హల్లెలూయా. అర్థమవుతుందా? నీ హృదయాన్ని ఇప్పుడు అడుగు, ఏ హృదయం సంతోషం ఉందా? హృదయం సంతోషం ఉందా? నువ్వు నిజంగా సంతోషపడితే ఈ కేటగిరీలోకి వస్తావు. ఎయిదర్ పొరుగువాడు, స్నేహితుడు, చెలికత్తె, దాసులు, సేవకులు, ఎక్కడో దగ్గర అడ్జస్ట్ అవుతావు నాన్న. హల్లెలూయా.
అర్థమైందా? పొజిషన్ కే డోకా లేదు. చెప్పండి అన్నమాట. పొజిషన్ కే డోకా లేదు. పొజిషన్ కే డోకా లేదు. పొజిషన్ కే డోకా లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యా. ఆమేన్. సిచ్యువేషన్స్ యు. ప్రార్థనలోకి వెళ్దామా? yes. హల్లెలూయా. సంతోషపడదాం. అన్నయ్య ప్రార్థన అనుకోండి అన్నయ్య. కమాన్, మనలో ఒక జాయ్ నిండుకోవాలి. ఉల్లసించు హృదయంలో ప్రార్థన అయ్యాక స్తోత్రము పరిశుద్ధుడా, వందనాలు ప్రభా నా తండ్రి నాయన. ప్రభా ఈ రాత్రికాల సమయం ప్రభా నా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా నా తండ్రి నాయన. పరలోకం నుండి ప్రభా నా తండ్రి నాయన కోల్పోయింది తిరిగి పొందుకుంటే ఎంత సంతోషిస్తారో ప్రభా నా తండ్రి నాయన మీరు తెలియపరుస్తున్నారు ప్రభా నా తండ్రి నాయన. అదిగో నాయన మేము నాయన తప్పిపోయి ఉన్నాం ప్రభా నా తండ్రి నాయన. తిరిగి ప్రభా నా తండ్రి నాయన మేము రీబిల్ట్లోకి వస్తుండగా ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని చూసి నాయన సంతోషించేటటువంటి పరలోకాన్ని బట్టి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నా తండ్రి నాయన. అగో నాయన మేము చెయ్యి విడుస్తున్నప్పుడు నాయన అగో నాయన మమ్మల్ని వదిలిన వారు ఎంత అసూయ పడతారో మాకైతే తెలియదు కానీ ప్రభా నా తండ్రి నాయన మేము నాయన రీబిల్ట్లో ఉన్నందుకు ప్రభా నా తండ్రి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. తిరిగి కట్టబడుతున్నాం ప్రభా నా తండ్రి నాయన. దీన్ని స్థిరపరచమని అడుగుతున్నాం ప్రభా నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నాయన. అగో నాయన నేల మట్టుకు తగ్గింపు స్వభావంతో ప్రభా నా తండ్రి మీ పాదాల చెంత జోగాడేటటువంటి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నా తండ్రి. అగో నాయన మేము ఒకరిని ఒకరు రేపుకొని ప్రభా నా తండ్రి నాయన సంతోషం అంటే ఏ విధంగా ఉంటుందో ప్రభా నా తండ్రి నాయన దాన్ని ప్రభా నా తండ్రి నాయన మేము చవి చూసినైనా అదిగో నన్ను ఎదుటి వారికి తెలియ చెప్పడానికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా నాయన. సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి. అదిగో నాయన మా సంతోషం నాయన నీ యందు పరిపూర్ణం అవ్వడానికి నాయన సహాయం దయచేయమని నాయన. మీ పాదాలు పట్టుకునే కృప ప్రభా మాకన్నిటితో నాయన మీ పాదాలకి అడిగే కృప నాయన ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి నాయన. అదిగో నాయన మీ అరచేతుల్లో చెక్కుకొని ప్రభా నా తండ్రి మమ్మల్ని నాయన మీరు చూస్తున్నందుకు నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అగో నాయన నీ రక్తము వలన కలిగినటువంటి నాయన రక్త నిబంధన బట్టి నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభా నా తండ్రి నాయన ఈ బంధము నాయన ఎల్లప్పుడూ నాయన మీతో పెనవేసుకునే విధంగా ఉంచమని ఈ చిన్న ప్రార్థన మన ఆదరణ యేసుక్రీస్తు మరి ఎంతో బతిమాలతో వినయంతో అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఆయన గొర్రెలము, ఆయన గొర్రెలము, ఆయన పిల్లలము, ఆయన గొర్రెలము. తరతరముల వరకు నమ్మదగినవాడు, తరతరముల వరకు నమ్మదగినవాడు. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. మన్నించి హత్తుకొని మరలా చేర్చుకొని, మన్నించి హత్తుకొని మరలా చేర్చుకొని, ముతాడి కనికరించి మరు జన్మనిచ్చితివి. ముతాడి కనికరించి మరు జన్మనిచ్చితివి. కోటి స్తోత్రములు పాడి కొనియాడెదన్. కోటి స్తోత్రములు పాడి కొనియాడెదన్. ఉల్లసించుటే ఔషధము,
ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. తల్లి వరచినను మరువని తండ్రివయా, తల్లి మరచినను మరువని తండ్రివయా, అరచేతిలో నన్ను చెక్కియున్నావయ్యా, అరచేతిలో నన్ను చెక్కియున్నావయ్యా. కోటి స్తోత్రములు పాడి కొనియాడెదన్, కోటి స్తోత్రములు పాడి కొనియాడెదన్. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. శిక్షను తొలగించి సాతాను ఓడించి, శిక్షను తొలగించి సాతాను ఓడించి మా మధ్యనున్నావు, అపాయమిక రాదు. మా మధ్యనున్నావు, అపాయమిక రాదు. కోటి స్తోత్రములు పాడి కొనియాడెదన్, కోటి స్తోత్రములు పాడి కొనియాడెదన్. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించు హృదయములో ముఖములు వికసించున్. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, 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 ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. హల్లెలూయా. హల్లెలూయా. అరే తప్పిపోతుంది దొరికిందంటే ఎంత సంతోషం ఉంటుంది. పరలోకంలో ఆనందం పరలోక సంబంధులకి మాత్రమే దొరుకుతుంది. ఆమేన్. ఒక పాపి తిరిగి వస్తే పరలోకంలో ఆనందం అండి. పరలోకంలో ఉన్న నీతిని నెరవేర్చుచున్న వారికి ఆ ఆనందం డైరెక్ట్గా దొరుకుతుంది. హల్లెలూయా. వ్యతిరేక రాజ్యము వారికి ఏం దొరుకుతుంది? ఏదో పాట రాసి ఉంటాం మనం, ఇదే క్వైట్ ఆపోజిట్లో. ఏంటది? వికారముఖములు ఉల్లసించు సంథింగ్ ఏదో ఉండింది, గుర్తొస్తే చెప్తాలే. కమ్ 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 అంతే. ఆమెన్. అంటే అది కూడా తెలియాలి కదా. సరే, ఇక్కడ ఉన్నది అక్కడ ఉండదబ్బా. ఆమెన్. అంతే. ఆమెన్. ఇదిగో ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత వినండి, ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత రాజ్యాల్ని స్వతంత్రించుకునేటప్పుడు ఏమైంది అలా చూస్తున్నారు? ఐగుప్తే కరెక్టే.
దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మీలో గొడ్డుబోతుది ఉండదు అని. హీ బ్యారన్. ఎవ్వరికి బ్యారెడ్నెస్ ఉండదండి. అది ఫిజికల్ బ్యారెడ్నెస్ కాదు నాన్న. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ, అర్థమవుతుందా? సో ఆ వాగ్దానమే మనం రిసీవ్ చేసుకుందాం. హల్లెలూయా. సో ఇంట అలవర్చబడుతున్న వారు, అబ్రహాము కష్టం వారి కష్టం, అబ్రహాంకి వచ్చిన నష్టం వారి నష్టం, అబ్రహాంకి వచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. అర్థమైందా? అబ్రహాం ఏం చేస్తే నేను ఉండాలని 318లో ఎవ్వడు ముందుకు రాలా. నమ్మకంగా. హల్లెలూయా. ఈరోజు దేవునితో నువ్వు అలా నడవడానికి సిద్ధమా? సూటిగా అడుగుతున్న ప్రశ్న, నువ్వు సిద్ధమా? నువ్వు రెడీయా? రెడీయా? అప్పుడు సాకులు ఎందుకు చెప్తావు? అడగండి పక్క వాళ్ళని. ఇంకొంచెం జోష్ కానివ్వండి. ఇక ఎలా నిద్రపోతున్నావు అడగండి. ఇలా చూపించి అడగండి. ఇలా చూపించాడు. ఇంక ఎలా నిద్రపోతావు అక్క నన్ను అడగండి. అక్క నిద్ర ఎలా పడుతుంది నీకు అడగండి అమ్మా. బాగుంటుంది, అడగరే. అది మీరిద్దరు ఐడియల్గా ఉన్నారేంటి? అడగండి ఎలా నిద్రపోతున్నావు. మీ ఇద్దరండి అడుక్కోండి. హలో, ఒకనాటి ప్రయాస కాదు అది, ఒకనాటి ట్రైనింగ్ కాదు అది. అర్థమవుతుందా? అపవాదిగాడు తెగ కష్టపడిపోయి, మీకు తెలుసా సాటనిక్ చర్చ్లో అంట ఈవినింగ్ 7 o'clockకి వర్షిప్ స్టార్ట్ అయితే మార్నింగ్ 6, 5, 6 దాకా అవుతుందంట ఎవ్రీడే. మీకు ఒక మాట చెప్పనా? సొదొమ గొమొరలో ఉన్న వాళ్ళని ఎత్తుకుపోవడం ఎంత ఈజీ, అవునా? అలాంటి ఏరియాలకు కూడా దండయాత్ర చేసి వాళ్ళ సామాన్ కూడా పట్టుకొని తెచ్చి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్తే ఆ లెవెల్ ఎలా ఉంటుందో తెలుసా? హల్లెలూయా. అర్థమైందా మీకు? పోయిన ప్రతిదీ రావాలి చెప్పండి. 7 మీకు అర్థమైందా? చెప్పండి ఈ మాట. పోయిన ప్రతిదీ రా ఇక్కడికి. హల్లెలూయా. నమ్ముతున్నారా వస్తుందని? ఆ రాత్రి 318 మంది వెళ్ళి మొత్తం అన్ని తెచ్చి లోతుకి అప్పచెప్పారట. అండ్ రిటర్న్ వస్తే తెలుసా, మెల్కీసెదెకు వచ్చేసాడు. ఎక్కడి నుంచి వచ్చారండి? పరలోకం నుండి. హల్లెలూయా. అబ్రహాము యాక్చువల్ ఆశీర్వాదం అక్కడి నుంచి స్టార్ట్. అప్పటి వరకు వాగ్దానమే ఏంటక, దశంభాగం ఇచ్చింది కూడా అప్పుడే. అసలు యాక్చువల్ అబ్రహాంకి ఉన్న ఆశీర్వాదం టోటల్ డిస్క్లోజ్ అవుతున్న టైం అది. అర్థమైనా? నువ్వు రాత్రంతా పోరాటం చేస్తే, ఆ పోరాటంలో విజయం కలిగితే, నీ కాలింగ్లో ఉన్న ప్రతిదీ కూడా ఎలా ఓపెన్ అవుతాయి చెప్పనా? అది ఇవ్వండి. కనిపిస్తుంది. ఒక విత్తనం ఉందనుకోండి, మంచి మెంతి గింజ ఉందనుకో. ఇదేంటి? మెంతి గింజ. దాన్ని మట్టిలో పెడితే అది ఉబ్బి దీని తొక్క ఫస్ట్ పగులుతుంది అనమాట. ఇట్లా బ్రేక్ అవుతుంది. రావాల్సిన రూటు షూటు అన్నీ పైకి రావాలంటే ఆ బ్రేక్ అవ్వాల. నువ్వు రాత్రంతా పోరాడుతున్న సమయం కొన్ని అలా బ్రేక్ అవుతాయి. అవునా? రెడీయా? ఏదైనా సరే విలువైంది
తేవాలి లోకంలో కంటే బలమైన దాన్ని పైన కవరింగ్ ఇస్తాడు దేవుడు. కమాన్ మళ్ళీ చెప్పండి. ఇక్కడ తేవాలంటే బలమైన దాన్ని దేవుడు కవరింగ్ ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రెయిన్ విలువైందా, దాని పైన బోన్ విలువైందా? బ్రెయిన్ విలువైంది. కవరింగ్ ఏంటి? నియమం. హల్లెలూయా. అర్థమైందా? హార్ట్ విలువైందా, బయట థొరాసిక్ కేజ్ విలువైందా? హార్ట్ విలువైంది. అర్థమైందా ఇప్పుడు? నీ మీద ఉన్న ప్రణాళిక అంత విలువైంది, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అంత కఠినమైనవి. హల్లెలూయా. అర్థమైందా? ఏంటి చెప్పు? నా మీద ఉన్న ప్రణాళిక. ఒరే రీఫ్రేజింగ్ కూడా నేర్పించాలా? నా మీద ఉన్న ప్రణాళిక. సరే చెప్పండి. నా మీద ఉన్న ప్రణాళిక విలువైంది. విలువైంది. చాలా విలువైంది. చాలా చాలా విలువైంది. సో నా చుట్టూ ఉన్న పరిస్థితులు అంత కఠినమైనవి. అంత కఠినమైనవి. అర్థమైందా? ఈ విలువైంది బయటికి రావాలంటే ఆ కఠినమైంది బ్రేక్ అవ్వాలి. హల్లెలూయా. అర్థమైందా? అదే ఈ పాట కావాలి. హల్లెలూయా. రత్నక్క పాట, రత్నక్క పాట. హల్లెలూయా. హల్లెలూయా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటం రావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము.
సేవించే మహాదేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా, అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే, ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే. వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా, వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఆనందంగా ఉంది? హల్లెలూయా. సో విలువైన నెక్స్ట్ జీవితం ఆ చిన్న మెంతి గింజలో ఉంది. ఈ మెంతి గింజను చూసినప్పుడు గోధుమ రంగులో ఏంటో పిచ్చిగా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మెంతి మొక్క వస్తే మాత్రం అంటే అంత ఐశ్వర్యం, అంత ఎదుగుదల, అన్ని ఆకులు, అన్ని విత్తనాలు, అంత ఫలాలు ఆ చిన్న విత్తనాలు ఉన్నాయన్నమాట. ఆమేన్. అర్థమైందా? అవి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్న ఉన్నదే ఈ పై లేయర్. విలువైనది ఇక్కడ. ఓకే, పైన కఠినమైనది, కఠినమైంది. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయడానికి కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హార్డ్ షెల్ ఉంటుంది చూసారా, బ్రెయిన్ లాగా, ఏంటది? నట్. ఆ వాల్నట్కి చుట్టూ ఉన్న వాల్స్ బ్రేక్ చేయాలంటే గట్టి దెబ్బ కావాలి. అది వాల్ని బ్రేక్ చేయడానికి, లోపల సీడ్కి హామ్ చేయడానికి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? కొన్ని కఠినమైన సిచ్యువేషన్స్ వచ్చింది దేనికి తెలుసా? నీ పైన ఉన్న కఠినమైన లేయర్ బ్రేక్ చేయడానికి, నిన్ను బ్రేక్ చేయడం కాదు. అర్థమవుతుందా? అబ్రహాం వలన రావాల్సిన ఆశీర్వాదములు భూమి మీదకి రావాలి అంటే కఠినమైన సిచ్యువేషన్స్ గుండా అబ్రహాం వెళ్ళాలా. అర్థమవుతుందా? విశ్వాసం ద్వారా అబ్రహాముకు ఆ ఆశీర్వాదంలో పాలు పంపులు పొందుతూ ఆ వారసత్వంలో కంటిన్యూ అవ్వాలంటే మార్గం అదే నాన్న. లూప్ లైన్స్ లేవు నాన్న. పక్కవారితో చెప్పండి, లూప్ లైన్స్ లేవని. అస్సలు అర్థమైందా? అసలు యుద్ధానికి వెళ్ళకుండా జయం ఎలా వస్తుంది?
ఎత్తుకుపోయిన వాడు హ్యాపీగా ఎత్తుకుపోయి ఉంటాడు. లోతు పని అప్పుడే అవుట్ అసలు. అర్థమైందా? దేవుడు ప్రొటెక్షన్ని ఇలా అన్ని ఏరియాల్లో పెట్టారు. అయినా చెప్పండి, అయినా అని. మనం రెండు సైమల్టేనియస్గా చూస్తున్నాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమైందా? ఒక పక్కన అబ్రహాముని చూస్తూనే లోతుని కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు లోతయ్య గారి దగ్గరికి వెళ్దాం. ఎవరి దగ్గరికి? ఎక్కడున్నాడు? కాదు, సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. లోతులో ఉన్నాడు. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా లోతులో ఉన్నాడు. వెళ్దాం అక్కడికి. మరి ఆ లోతైన విషయాలు తెలుసుకోవాలంటే అంత ప్రయాణం చేయాలి, లోతుగా ప్రయాణం చేయాలి. లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి, లోపాంబులు సవరించి. ఆమేన్. ఏంటి? లోతున కూడా స్వరం వినబడుతుందట. దేనికి తెలుసా? హల్లెలూయా. సవరించడానికి, లోపాలను సవరించడానికి. చెప్పండి, లోపాలను సవరించడానికి. కానీ ఆ ఏరియాలో కూడా లోబడుట నేర్చుకోవాలి మేడం. చెప్పండి అన్నమాట మేడం. ఆ ఏరియాలో కూడా లోపాలను సవరిస్తున్నప్పుడు లోబడుట నేర్చుకోవాలి సారు. ఎలా విడిచిపెడతాం? సార్లని విడిచిపెట్టలేదు, మేడంలని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు కావాలి, అందరూ కావాలి. ఏదైనా మనలో అందరూ కావాలి. అందరూ కావాలి. కోల్పోయినవన్నీ మళ్ళీ కావాలి, కోల్పోయినవన్నీ మళ్ళీ కావాలి. ఎత్తుకుపోయినవన్నీ తెచ్చుకుంటాం, ఎత్తుకుపోయినవన్నీ మళ్ళీ తెచ్చుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. మన లోతు బ్యాచ్ కాదు, లోతు అల్లుళ్ళు అసలు కాదు, లోతు కుమార్తెలు అస్సలే కాదు, లోతు భార్య సంబంధమే లేదు. మీకు అర్థమైందా? లోతు చుట్టూ ఎవరు లేరు, ఏకాకి. ఏకాకి, ఏకాకి. నీకు ఆహారం దొరకలేదా కాకి? మీకు అర్థమవుతుందా పరిస్థితి? నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు అలా ఏకాకిలా మిగిల్చుకొని ఏం సాధిస్తావు నానా? రాబోతున్న కుటుంబాలు అలా ఉండకూడదంటే ఇప్పుడే ఇంట అలవర్చబడాలి. ఆమేనని చెప్పండి. రాబోతున్న కుటుంబాలు ఎంతమంది ఉన్నాయి? చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం వాళ్ళ కోసం. ఎత్తు. ఏం చేస్తున్నావు? రెండు ఎత్తు. ఎత్తండి, ఎత్తండి, చేతులు ఎత్తండి ప్లీజ్, చేతులు ఎత్తండి. ప్రేయర్ చేయరా. నువ్వెందుకు ఎత్తుతున్నావు? నీకే కుటుంబం కావాలి, ప్రేయర్ చేయి. మా పెళ్ళి కావాల్సిన పిల్లలు చేతులు ఎత్తండి. అంటే మీరు ఫాలో అవ్వట్లేదా? కుటుంబాలు రాబోతున్న వారు చేతులు ఎత్తండి. సరేలే, తప్పులేదు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయనా? ఎత్తండి, మీరు ఎత్తండి. నాన్న ఎత్తు, రెండు చేతులు ఎత్తు, రెండు చేతులు ఎత్తండి. నువ్వు రెండు చేతులు ఎత్తు, నీకు త్వరగా పెళ్లి చేయాలి. చేతులు ఎత్తు. హల్లెలూయా. అడ్డంకులు ఆటంకాలన్నీ తొలగిపోను గాక. ఆమేన్. పిల్లలందరికీ కూడా కరెక్ట్ హస్బెండ్స్, కరెక్ట్ వైఫ్స్ రావాలి. ఆమేన్. దేవుని రాజ్యం కోసం పరుగులు పెట్టే వాళ్ళు రావాలి. ఆమేన్. ఆటంకపరిచే వాళ్ళు అయితే ఆటంకాలతో అక్కడే ఆగిపోవాలి. ఆమేన్. ప్రార్థన చేయి. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. సర్వశక్తిమంతుడా, యుగ యుగాల ప్రణాళికలో నాయన యేసయ్య మమ్మల్ని సమకూర్చుచున్న దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి యేసయ్య, ఈ యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పచెప్తున్నాము అయ్యా. మరో తరపు సిద్ధపాటు కొరకు బిడ్డలను మీరు ఆయత్తపరుస్తున్నారయ్యా. శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రభా నా తండ్రి, మానసికంగా అన్ని విధములుగా నాయన
బిడలను నాయన యేసయ్య మీరు నీ సైనికులుగా నాయన మీరు దినదినము వృద్ధి కలిగిస్తున్న రీతికై నీకు స్తోత్రములయ్యా. అయ్యా నా తండ్రి, ఈ బిడల భవిష్యత్తు జీవితం కొరకు మేము ఈరోజు మీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నాయన మా ఊహకు అందని గొప్ప మేలులు మీరు వీరి కొరకు దాచి ఉంచినందుకై స్తోత్రమయ్యా. హల్లెలూయా నా తండ్రి, ప్రతి ఈవిని మేలు కొరకు వారి జీవితంలో జరిగిస్తున్న విధముకై నీకు స్తోత్రములు ప్రభువా. బిడలు ఎలాగైతే విత్తనము పైనున్న షెల్స్ని బ్రేక్ చేసుకొని మొలకలుగా బయటికి వస్తున్నారో అటువంటి సిద్ధపాటులో ఉన్న జీవిత భాగస్వాములను వారి జీవితంలో మీరు సరి అయిన సమయంలో మీరు ప్రవేశపెడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు. నీ దర్శనమును గర్భమున ధరించి కనే ఎలిజబెత్ వంటి ఆ విశ్వాసము, మరియమ్మ వంటి విశ్వాసము కలిగిన బిడలను మీరు తీసుకుని వస్తున్నందుకు వందనాలు ప్రభువా. హల్లెలూయా. ప్రభా నీకు స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ లార్డ్. దిస్ ఈస్ అ జాయినింగ్ టు ద విజన్ అండ్ ద కాలింగ్ ఆఫ్ ద లార్డ్. ఎస్, ఆమెన్. తండ్రి నీకు స్తోత్రములు. శ్రేష్టమైన నీ బిడలు ఇంకొక ఇంట అలవరుబట్టబడుతున్నారని మేము నమ్ముతున్నామయ్యా. అయా సరైన సమయమున బిడలందరినీ జతపరిచి కేవలం నీ నా మహిమార్థమై మేలు కొరకు సమకూడి జరిగించి మరి ఒక నూతన తరమును మీరు తీసుకొస్తున్నారని మేము నమ్ముతున్నామయ్యా. నీకు స్తోత్రములు. ఆయన అపవాది ఎక్కడ అడ్డంకులు వేయడానికి వీల్లేదయ్యా. అయా వాడు మా దగ్గర కూడా చేరలేడు ప్రభా. అయా మండుచున్న రాళ్ళ మధ్యలో సంచరించుచున్న నాయన యేసయ్యా నీ కిరూబులు మా చుట్టూ మీరు ఉంచారయ్యా. అగ్ని స్తంభంగా మీరే మా మధ్యలో ఉన్నానని చెప్పారయ్యా. ఈ అగ్ని ఉన్న చోట వాడి ఏ తంత్రము పొసగదు నా తండ్రి. అయ్యా నాయన అవన్నీ నిర్వీర్యపరిచావయ్యా. కొన్ని గొర్రెలు నాయన తప్పిపోయి మందు నుండి దూరం వెళ్తున్నాయేమో ప్రభు. అయ్యా బిడ్డలను సమకూర్చండి అయ్యా. హల్లెలూయా. నీ అనాది కాల ప్రణాళికలో జతపరచి నిర్ణయించిన రీతిగానే వారి జీవితాల్ని మీరు అందంగా రూపుదిద్దమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. ప్రతి జనరేషనల్ కర్సెస్ అన్ని బ్రేక్ డౌన్ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా బిడ్డల నోటి వెంటనే మా ఇష్ట ప్రకారం కాదు, మా యేసయ్య మా కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైందే మాకు కావాలని ఇస్సాకు విధేయతను వారి హృదయంలో ఇప్పుడే ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్ ప్రభా. ఇటు శ్రేష్టమైన హల్లెలూయా. ఇటు శ్రేష్టమైన పంట కొరకు నాయన నీకు స్తోత్రములు. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్న తండ్రి. హల్లెలూయా. మీరు నమ్మండి, ఒక్కొక్కరి కుటుంబాల్లో మునిపెన్నడూ లేని విధంగా, చెప్పండి అన్నమాట, లేని విధంగా దేవుని చిత్తంను నెరవేరుస్తున్న కుటుంబాలుగా మీ అందరి కుటుంబాలు ఉండబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రపంచానికి యు ఆర్ గోయింగ్ టు షో హౌ అ ఫ్యామిలీ షుడ్ బి అని. ప్రపంచానికి యు ఆర్ గోయింగ్ టు ప్రూవ్ అండ్ షో హౌ అ వైఫ్ షుడ్ బి. ఒక హస్బెండ్ ఎలా ఉండాలి అని మీరు ప్రపంచానికి చూపించబోతున్నారు. పిల్లలు, మీ పిల్లలు దేవుని నీతిని నెరవేర్చుతున్న వారై. ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం సొదొమ గొమొర్రాలాగా అయిపోతున్న సమయం ప్యారలల్గా అబ్రహాం ఇంట్లో ఉన్న పిల్లల్లాగా తయారవబోతున్నారు. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. సి మామూలు ఏరియాలో లేం మనం. ప్రయాణం ప్రారంభించినప్పుడు చూపించిన మూర్ఖత, ఆ మూర్ఖత వాళ్ళనే తినేసింది నాన్న. కానీ ఆ జాషువా తర్వాత వచ్చిన ఆ జనరేషన్ ఉన్నారు చూసారా,
ఇష్టమైన జనాంగం. ఆమేన్. వారిలో కూడా లోపాలు ఉన్నాయట. అవే ఆసాపు చెప్తా ఉన్నాడు. అవి కూడా సవరింపు జరిగిన ఒక సపరేట్ క్లోన్ మీరు. ఆమేన్. అర్థమవుతుందా? జస్ట్ రిసీవ్ అంతే. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రండి ఇక లోతయ్య గారి దగ్గరికి ఇప్పుడు వెళ్దాం. యు ఆల్ ఆర్ సేఫ్. చెప్పండి, వీఆర్ సేఫ్ అని. హల్లెలూయా. కాదు, రిసీవింగ్ ఫర్ బోత్. రాని వాళ్ళ కోసం రిసీవ్ చేసుకుంటున్నారు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. రండి రండి. సో లోతు దగ్గరికి వెళ్దాం, ఓకేనా? లోతు రండి అని పిలిచినప్పుడు చెయ్యవరా? ఆ ఇద్దరు దూతలు రండి అని పిలుస్తుంటే లోతు లేట్ చేస్తున్నాడు నాన్న. చాలాసార్లు మన వాగ్దానం మన మీద ఉన్నది, అది నెరవేర్చబడకుండా మనమే లేట్ చేస్తూ ఉంటాం. దేవుని పిలుపు ఆయన పంపిస్తారు. రండి అని చెప్పి ఆయన దూతల్ని ఆయన పంపిస్తారు. మీకు ఒక మాట చెప్పనా? దూతలు అంటే రెక్కలు కట్టుకొని మనం అనుకున్నట్టు నిలువుటంగి వేసేసుకొని అలా రాకపోవచ్చు. మిక్కిలి అల్పులైన వారి వల్లే రావచ్చు. యేసయ్యే పశువుల తొట్లో పడుకున్నారు. మిస్గైడ్ అవ్వలేదా ప్రజలు? చెప్పండి. బెత్లెహేంలోనే పుడతారని వాగ్దానం ఉన్నా, నెరవేర్పుల మీద నమ్మకం ఉన్నా, యాజకులైన వారే తప్పిపోలేదా? అనేక మార్గాలు తప్పించడానికి వాళ్ళే ప్రయత్నం చేయలేదా? చెప్పండి. రెండోది, దాన్ని గుర్తుపట్టిన యోహాను సర్ప సంతానం అని పిలవలేదా? దాన్ని ధృవీకరిస్తున్న యేసయ్య సర్పములారా అని పిలవలేదా? ఇంకేం కావాలి రుజువులు? అర్థమవుతుందా? ఇది పట్టుకున్నంత మాత్రాన పవిత్రులు కారణానా? చెప్పండి. బ్రేక్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఎవ్రీ ఏరియాలో అలర్ట్ అవుదాం. తడువు చేయొద్దు. నేమన్నా తెలుసా, అక్కడ యుద్ధం చెయ్యాలి పదండి అంటే ఈ 318 మంది తడువు చేసి ఉంటారా? రాత్రంతా తరిమారట దాని వరకు. హల్లెలూయా. అంటే ఏంటి? సిద్ధపాటు, ఆ సిద్ధ మనస్సు. ఎస్ కమాన్. ఇందాక చూడండి, వెళ్ళండి అంటే టక్ 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 మన పిల్లలు వెళ్ళిపోయారు. ఎవరెవరిని వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక ఏరియాలో మేము డ్రాప్ చేసి రావాలి, రండి అంటే మేమందరం వెళ్ళిపోయాం. అందరూ వెళ్ళాం, మళ్ళీ అందరూ చేరాం. హల్లెలూయా. ఏది మనల్ని ఆపలేకపోయింది. చెప్పండి అన్నమాట. యుద్ధాలు వస్తాయి, చేసేయాలి, వచ్చేయాలి, మళ్ళీ దేవుని సన్నిధిలో కూర్చోవాలి. బాగుందా? బాగుందా? ఆమెన్. ఇలాగే ఉంటుంది ఎల్లుండి దాకా. ఆమెన్. కమాన్. తడువు చెయ్యొద్దని చెప్పండి. నేర్చుకున్న నీతి ఏంటంటే తడువు చెయ్యొద్దు. అర్థమైందా? పని ఉందా? ఏ పని కొరకైనా సిద్ధంగా ఉండు. ఈ మాట మాత్రం మనం నేర్చుకోవాలి. పలానా పని అమ్మో వద్దు, పలానా పని నేనా, ఇది కూడా వద్దు. పని ఉంది, కమాన్, ఎస్ నేను రావాలా, సిద్ధపాటు. ఏ ఎక్స్ప్రెషన్ ఉండాలి? రెడీనెస్ కావాలా? సొనుక్కుంటూ గనుక్కుంటూ ఎప్పుడు నన్నే పిలుస్తారు, ఎప్పుడు నన్నే అంటారు, టెట వెళ్ళి ఉప్పు సాము ఇంకా రాలా, చెప్తా ఆగండి. వెళ్ళి మస్సా అనుభవంలో కూర్చో. అక్కడే ఉన్నారు నీ బ్యాచ్. ఉల్లిపాయలు, కీరకాయలు, ఆ బ్యాచ్లో కూర్చో. అర్థమైందా? స్తోత్రం. ఆ బ్యాచ్ కాదు నువ్వు. చెప్పండి, నేను ఆ బ్యాచ్ కాదని. చిచ్చి, ఆ బ్యాచ్తో నాకు సంబంధం లేదు.
సో నాకు సంబంధం లేదు. హల్లెలూయా. అర్థమైందా? సో రెడీనెస్లో ఎలా ఉండాలి తెలుసా? ఏ పని చెప్పినా ఇప్పుడు సడన్గా అన్నయ్య మా ఎన్నో మేడం తీసుకురారా అంటే అన్నయ్య తీసుకొచ్చారు. అందుకే కదా మేడం వచ్చారు. అక్కడ ఏ సను కూడా ఉండడానికి వీల్లేదు, ఏ గొను కూడా ఉండడానికి వీల్లేదు. ఒక పని నీకు దొరికిందంటే ఆధిక్యత నానా, చెప్పండి అన్నమాట. ఒక పని నీకు దొరికిందంటే ఆధిక్యత. మమ్మీని చూసి ఎప్పుడు అంటారు సిస్టర్, ప్రవక్తల ఫలం అంతా మీకే దొరికేస్తుంది మమ్మీ అని. దేవుడు ఆ బలాన్ని ఇచ్చి మమ్మీని నడిపిస్తున్నారు తెలుసా. నియరింగ్ టు 70 ఆవిడకున్న బలం కానీ ఆవిడకున్న స్పీడ్ కానీ మన ఎవరికి లేదు. నిజం చెప్తున్నా. ఆ రెడీనెస్ కదరా లలిత, నువ్వు చూసావు కదా. లలితని కూడా అప్రిషియేట్ తెలుసా. తెలుగు చదువు అంటే టక్మని చదివింది. ఏమన్నా సణిగిందా, గొడిగిందా, నేనా అనిందా, నేను రాను అన్నదా. రెడీనెస్. హల్లెలూయా. అర్థమవుతుంది. మనలో నుండి మనం నేర్చుకోవాలి నాన్న. లోటుపాట్లు సవరించుకోవాలి. చెప్పండి. లోపంబులు సవరించి లోబడుటను నేర్పించి. హల్లెలూయా. ఎంత చక్కటి పాట కదా. ఆ చరణం పాడుకుందామా? మైక్ ఇవ్వండి. లోతును వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి, లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు, లోకంచని ఆర్పణగా, లోకేశ చేయుమయా. నీచునానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించునానావా. హల్లెలూయా. పెద్దరవి గారికి ఈ పాట బాగా వచ్చు. ఉమ్, పెద్దరవి గారికి ఈ పాట బాగా వచ్చు. పాడించేస్తాం. వచ్చే పాడేశారు. లేదే లేదు అసలు. కార్లో ఏ పాట పాడుతుంటారు. ఇక్కడికి వస్తారు, పాడతారు. ఆమెన్. చూడండి, నవ జీవన ఆ మాట చెప్పండి, మళ్ళీ చెప్పండి. మీరు చెప్పండి. మరి ఎందుకు పాత జీవితాన్ని కోరుకుంటా? అలవాటు అయిపోయిన పాతదాన్ని ఎందుకు కోరుకుంటావు? నవ జీవ మార్గమున చెప్పండి అన్నమాట. అరే కొత్త దారులు నేర్పిస్తానంటున్నారు, ఎక్క రాదు చెప్పండి అన్నమాట. కొత్తదాన్ని అగ్నిస్తంభం మేఘస్తంభం ఎందుకు? ఇది దారి నడవమని చెప్పడానికి కాదా? ఆజ్ఞను పాటించడం అంటే ఏంటో తెలుసా? జస్ట్ ఫాలో. ఒక్క మాట అటు ఇటు అయినా సొనిగావు నానా, ఫెయిల్ అయ్యావు. చెప్పండి పక్క వాళ్ళని చూసి ఫెయిల్ అయ్యావు అని. ఇప్పుడు చెప్పండి పాస్ అవ్వని. ఇప్పుడు చెప్పండి నేను పాస్ అవుతాను. చేతులు పెట్టి చూపించి చెప్పండి నేను పాస్ అవుతాను. హల్లెలూయా. ఇలాంటి ప్రిపరేషన్ ఎందుకో తెలుసా? లోతయ్య దగ్గరికి వెళ్ళే ముందు చాలా ప్రిపరేషన్గా. చూడండి, కరోనా దగ్గరికి వెళ్ళే ముందు మనం కిట్ వేసుకునేవాళ్ళం, పీపీఈ కిట్, గుర్తుందా? ఎందుకు? అది హల్లెలూయా. అది మనకి రాకుండా. అర్థమైందా? లోతయ్య దగ్గరికి ఆ లోతుల్లోనికి వెళ్ళేటప్పుడు ఆ డేంజర్ ఏది మనకు అంటకూడదు ఇప్పుడు. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళి అంటించుకున్న వాళ్ళు ఉంటారండి బాబు. అర్థమైందా? అంటించుకుండాలే నీ కంటామినేషన్ బాబు. ఏంటది? స్టెరైల్గా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు స్టెరైల్ టచ్, స్టెరైల్ రిమైన్స్. ఆమెన్.
ఇంత ప్రిపరేషన్ కావాలి. మరి లోతయ్య గారు మామూలు లోతులో ఉన్నారనుకుంటున్నారా? ఆ! అర్థమైందారా? హలో! ఏమైంది? మీరే లోతులోకెళ్ళారు? ఛార్జింగ్‌లోకెళ్ళారా? రండి. ఇక్కడుంది పవర్ అసలు. అక్కడంట పెట్టండి. చాలా? పెట్టాలా? పెట్టండి. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వద్దు. ఒక్క వర్డ్ మిస్ అవ్వద్దు అసలు. కమాన్. చెప్పండి పక్కోళ్ళతో, ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకు. అవ్వద్దు. అంతే. ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్. మీకు అనిపిస్తుందా ఎవ్రీ సెకండ్ ఇంపార్టెంట్ అని? ఎస్. నా ఫీలింగేనా? నో నో. అది మీ అనుభవం కూడానా? అవర్ ఫీలింగ్. అయితే సంతోషం. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించు తండ్రి నా యేసు, తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించు తండ్రి నా యేసు, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క క్షణం నిజంగా ఆయనలో గడిపితే అది నిన్ను ఎంత దూరం తీసుకెళ్తుందో తెలుసా? ఒక చిన్న మెంతు గింజలో దాచిన మహిమైశ్వర్యం మొత్తం బయటికి ఎలా వస్తుందో ఒక్కసారి ఆయన్ని టచ్ చేస్తే చాలు. అర్థమైందా? ఆ ఛార్జింగ్ అయిపోయేంత వరకు ఆ ఫోన్ ఎలా పనిచేస్తుందో అర్థమైందా? ఈ ఈ ఈ కాలింగ్ అయిపోయేంత వరకు కూడా అది అలా పనిచేస్తుంది నాన్న. పౌలు గారిని అలాగే ఒక్కసారి టచ్ చేసింది అది. ఈనాటికి ఇంకా ఆగలా. ఆగిందా? ఈనాటికి ఆగిందా? అయిపోయిందా? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంత లోతుకు దేవుడు ఎందుకు వదులుతారు తెలుసా? అక్కడి నుంచి పట్టుకుంటే అదనమాట. ఆయన పట్టుకుంటారు, మనం పట్టుకోవాలా. తడువు చేసిన లోతు. చెప్పండి. వెళ్దాం ఇప్పుడు అక్కడికి. ఈ ఫుల్ పీపీ కిట్తో ఇప్పుడు రెడీ అనమాట మనం. సర్వాంగ కవచంతో రెడీ అని చెప్పండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి ఇప్పుడు తొలగిపోవడానికి డిఫెన్స్లో లేం మనం. అటాక్. హల్లెలూయా. అర్థమవుతుందా? బాబాయ్ సాధన చిత్తాడు. బాబాయ్ అక్కడరా నువ్వు. లెవెల్ చాలా డిఫరెన్స్ ఉంది, వాయిస్లో డిఫరెన్స్ ఉంది. హల్లెలూయా. రా 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 అంటే బాగుంటుంది. కమన్ వెళ్దాం రండి. సో లోతు తడువు చేస్తూ ఉన్నాడట. ఆ ఏరియాకి వెళ్దాం. ఇక్కడి నుంచి సీరియస్, ఓకేనా? సీరియస్గా రిసీవ్ చేసుకోవాలి నాన్న. రైటా? 14th verse, 19th chapter 14th verse. అక్కడి నుంచి చదవండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంలో నాశనం చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. ఒక్క నిమిషం. కొంతమందిని దేవుడు పంపిస్తారు
దూతల్ని తెల్లవారినప్పుడు లెగమని. వాళ్ళు ఎప్పుడు ఆ పనిలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆ పనిలోనే ఉంటారు. లేపండి. నువ్వు దగ్గర రాదా, ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. మరి ఏంటి ఎంజాయ్ చేయట్లేదు నువ్వు సంతోషపడకపోతే నాలో ఏదో వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమన్నా కావాలంటే స్థానభ్రమణం, స్థానచలనం జరగాలి. ఆమెన్. కొంతమందిని దేవుడు తెల్లవారుతుంది పదండి అని లేపడానికి కొన్ని దూతల్ని పెడతారు నాన్న. ఆమెన్. 2 దూతలు. హల్లెలూయా. అలా పెడతారు దేవుడు. అర్థమవుతుందా? తెల్లవారుతుంది, రండి వెళ్ళాలి, మనం వెళ్ళాలి. 3 ప్రేయర్ నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు చూసుకోండి. ఇక అది తెల్లవారినప్పుడు అర్థమైందా? అంటే మనకు అనిపించవచ్చు లోతైతే దోషంలో ఉన్నాడు, నేనైతే నీతిమంతురాలను అనుకోవచ్చు. అందుకే చెప్తున్నా, ఆ డేంజర్లో పడద్దని చెప్తున్నా. ఆ రోజు లోతుని ఎలాగైతే పిలవడానికి దేవుడు దూతల్ని పంపించారో ఈ రోజుకి కూడా దేవుడు అదే మిషన్లో ఉన్నారు. సొదొమ గొమొరకి ఏమన్నా తక్కువ ఉందా? మన దేశాలు కానీ, మన ప్రపంచాలు కానీ, మన కుటుంబాలు కానీ, మన పరిస్థితులు కానీ ఉన్నాయా లేదా? ఇంకా వర్స్ట్గా ఉన్నాయా లేదా? మరి ఈ టైంలో, ఇలాంటి కాలంలో నీకు నిద్ర ఎలా పడుతుంది అసలు? అరే, నిద్రపోతున్న క్రైస్తవుల్ని కూడా గిల్లమని ప్రార్థన చేయకుండా ఏం చేస్తున్నావు? ఒక అయ్యగారు ఇలా అడిగారు, ఏమని తెలుసా? మొరపెడుతున్నావా, గుర్రు పెడుతున్నావా అని. ఏమని అడిగారు? నశించిపోతున్న వాళ్ళు మొరపెడితేనే సొదొమ గొమొర్రా సంగతి ఏంటో తేల్చేద్దాం అట్టో ఇట్టో అని వాళ్ళిద్దరు వచ్చేసారండి. ఏమనుకుంటున్నారు మీరు? అప్పటికి ఇప్పటికి ఛాలెంజ్ పెరిగిందా తగ్గిందా? అయితే నమ్మండి, ప్రతి పట్టణంలోని దూతలు సంచరిస్తున్నారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నిలబడు, నీకు ముందు ఆ దూతలు నడుస్తారు. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మందే ఎందుకు రావాలి? ఆయా పట్టణాల నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుంచి ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మందే లెక్కకు ఎందుకు రావాలి? ఎందుకు తెలుసా? 10 మంది ఉంటే చాలు, ఆ పట్టణం కాపాడుతానని మాట ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? 10 మందిని ఒక ఊరు నుంచి లాగలేవా నువ్వు? అసలు యూదుడివేనా నువ్వు? పక్క వాళ్ళని చూసి అడగండి, ఏమన్నా యూదుల పోలికలు ఉన్నాయా? యూదుల పోలికలు ఉన్నాయా అడగండి. నువ్వు యూదుడువా? యూదుడు అని చెప్పుకుంటున్న సాతాను సమాజపు వాడివా? అమ్మ, సమోసాలు కాదమ్మా, సమోసాలు అసలు కాదమ్మా. నువ్వు యూదుడువేనా? వినండి, నువ్వు అసలు యూదుడువేనా? యూదుడు అయితే 10 మందిని పట్టుకురా. నీ చెంగేది? నీ చెంగేది? నీ చెంగు విను జాగ్రత్తగా. నీ చెంగేది? నువ్వు ఏదో ఒకటి పట్టుకో. తీ, పట్టుకో. సరే పట్టుకో, పర్లేదు. ద్వారం అంతా నీకే ఓపెన్ చేసి అంతే. అర్థమైందా? నీ చెంగు పట్టుకుని 10 మంది రావాలి, అప్పుడే నువ్వు యూదుడు. యూదులు అని చెప్పుకుంటూ సాధారణ సమాజపు వారు చేస్తున్న పని ఏంటి తెలుసా? 10 మందిని ఆపేస్తారు. మీకు అర్థమైందా? వాళ్ళు సక్సెస్ అయిన కాలం చాలు, నువ్వు నిజంగా యూదుడుగా లేవు. అందుకని వాళ్ళందరూ వర్కౌట్ అవుతున్నారు. నువ్వు ఫస్ట్ చక్కగవు.
ఒక్కొక్క పట్టణం ఎందుకు పట్టబడదో చూద్దాం. చెప్పండి ఆ మాట. ఎవరికి రోషం ఉందో వాళ్ళు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా, స్తోత్రములు రాజా. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి. రోషము నింపువాడా నీకు స్తోత్రములు తండ్రి. ధైర్యము ఇచ్చే మాటలు నింపువాడా నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా మా ముందు నడుచు దూతగా తండ్రి నాయన యేసయ్య మీరు అనేకుల్ని పెట్టి ఉండగా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఆనాడు తండ్రి నాయన 2 దూతలను మీరు పంపినాయన ప్రభువా. ఇదిగో తండ్రి నాయన అబ్రహాము గోజాడిన ఆ 10 మంది కొరకు తండ్రి నాయన వెతుకులాటకు తండ్రి నాయన రాత్రిపూట మీరు నడి వీధిలో ఉంటామని తండ్రి నాయన ఆ దూతలు చెప్పగా, ఇదిగో ప్రభువా యేసయ్య మాట వినని తడువు చేసిన ఆ లోతును చెయ్యి పట్టుకొని తండ్రి నాయన మీ కృప మీ కటాక్షము ఎరిగిన ఆ దూతలు తండ్రి మీ మాట చొప్పున మీ యొక్క తలంపు చొప్పున మీ యొక్క తండ్రి నాయన ఆజ్ఞ చొప్పున తండ్రి నాయన యేసయ్య ఆ ఇద్దరిని ప్రభువా ఆ ఇద్దరిని తండ్రి నాయన నీ కటాక్షమును తండ్రి నాయన జ్ఞాపకము చేసుకొని గుర్తు పెట్టుకొని అయ్యా తండ్రి యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున తండ్రి నాయన యేసయ్య ఆ ఇద్దరు తండ్రి నాయన దూతలు ప్రభువా యేసయ్య లోతును తన కుటుంబాన్ని తండ్రి నాయన లెమ్ము ఇదిగో తెల్లవారుతుందని ప్రభువా యేసయ్య బయటికి లాగుటకు తండ్రి నాయన ఆనాడు తండ్రి నాయన ప్రయత్నము చేసి బయటకు లాగిన తండ్రి నాయన ప్రభువా దేవా ఇదిగో తండ్రి అంతకంటే భయంకరమైన దినములు తండ్రి అంతకంటే భయంకరమైన పట్టణములు ఉన్నాయి తండ్రి. ఇంకను ప్రభువా ఇదిగో తండ్రి లెమ్ము అని ప్రభువా యేసయ్య తండ్రి మమ్ము చెయ్యి పట్టుకొని తండ్రి నాయన యేసయ్య ఆ యొక్క భయంకరమైన తండ్రి స్థితిలో నుంచి మమ్మల్ని బయటకు లాగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రములు రాజా. ఇదిగో తండ్రి ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది యూదులు వచ్చురు అని ప్రభువా తండ్రి నాయన ఆనాడు అబ్రహాము అడిగిన లెక్క ప్రకారము తండ్రి నాయన ఈనాడును ప్రభువా యేసయ్య అదే 10 మంది యూదుల్ని మీరు ప్రకటిస్తుండగా పరిశుద్ధుడా ఇదిగో తండ్రి సాధ్యములు తండ్రి నాయన మీ చేతిలో ఉన్నాయి ప్రభువా. మీరు ఇస్తున్న ఈ ప్రవచన వాక్యము తండ్రి నాయన యేసయ్య 10 మంది తండ్రి నాయన యూదులు వచ్చినప్పుడు తండ్రి నాయన ఆ పట్టణం అంతయు తండ్రి పట్టబడుతుందని ప్రభువా ఆనాడు దూతలు వెతికారు తండ్రి ఆ 10 మంది కోసము తండ్రి. అయ్యా ఈనాడు దూతలు వెతికినప్పుడు ఆ 10 మంది దొరుకుదురుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఒక్క యూదుడు తండ్రి నీ నీతిని యావత్తును నెరవేరిస్తే తండ్రి నాయన 10 మంది యూదులు తండ్రి నాయన ఈ దినము వచ్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. ఆనాటి చరిత్రని ఈనాడు తండ్రి తిరగ రాసే యూదుడు బయలుదేరునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి మా బలహీనతలు అన్నీ మీకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని బలపరచు యెహోవా మీరే నా తండ్రి నాయన ఆనాడు మీరు చూపించిన కరుణ కటాక్షము ఇప్పటికీ తండ్రి కొనసాగిస్తున్నారయ్యా. మా మీద అంతకంటే అధికముగా మీరు చూపిస్తున్నారు తండ్రి నాయన. మీ కృప మీ సమాధానం మీ ప్రేమ మా ఎడల విస్తరించి ఉన్నారు తండ్రి నాయన. ఇట్టి కృపను ఇట్టి సమాధానం ఇట్టి ప్రేమను మేము నిర్లక్ష్యము చేయక తండ్రి ఇదిగో ప్రభువా యేసయ్య నీ నీతిని నెరవేర్చే యూదులముగా తండ్రి ఒక్కొక్కలము తండ్రి నాయన యేసయ్య ప్రభువా 10 మంది యూదులను సిద్ధపరచువారముగా తండ్రి నాయన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అందుకు కావలసిన సిద్ధపాటును మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి విలువైనది తండ్రి బయటకు రావాలంటే కఠినమైనది తండ్రి పగలాలి అని పలుకుతున్నారు తండ్రి. మాలో కఠినమైనవన్నీ పగలగొట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీ చేతిలో విలువ కలిగిన వారముగా మమ్మల్ని తండ్రి నాయన మీరు చూసి ఉన్నారు తండ్రి. మేమే చూడలేకపోతున్నాం ప్రభువా. మమ్మల్ని మన్నించండి ప్రభువా యేసయ్య. మమ్మల్ని తండ్రి బయటకు తీసుకురమ్మని ప్రభువా. మా చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిలో తండ్రి నాయన కఠినమైన వాటిని తండ్రి నాయన పగలగొట్టుకొని ప్రభువా మీరు ఆశించిన ఫలమును తండ్రి నాయన మేమందరం ఫలించినట్టుకు తండ్రి అయ్యా సమృద్ధిగా ఫలించుటకు తండ్రి కడ వరకు నిలిచి ఉన్నట్టుకు తండ్రి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి నీకు కావలి నీ పట్టణమునకు కావలిని పలికిన దేవుడవు తండ్రి నాయన. ఇదిగో ప్రభువా యేసయ్య మా అందరికీ కావలిగా ఉన్న తండ్రి దూతలను మా చుట్టూ పెట్టి ఉన్నారు ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. లెమ్మో అని పలికి తండ్రి నాయన మమ్మల్ని బయటికి లాగిన వాడవు తండ్రి నాయన నీకు స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభువా మా ఎడల మీరు తలపెట్టిన ప్రతి కార్యము ప్రతి ప్రణాళికనైనా ప్రభువా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు మహిమకరంగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డనైనా ప్రభువా ఒక్కొక్క యూదుడుగాను నీ నీతిని నెరవేర్చే ఒక సపరేట్ నేషన్ గాను తండ్రి నాయన ఉండులాగున ఒక్కొక్క యూదుడు వెనక తండ్రి 10 మంది యూదులు ఆ యూదుల వెనక 10 మంది యూదులు తండ్రి నాయన వచ్చులాగున తండ్రి ప్రతి పట్టణము 127 సంస్థానములు తండ్రి నాయన యేసయ్య. అయ్యా ప్రభువా పరిశుద్ధ తండ్రి నీకు తండ్రి నాయన స్వాధీన పరచబడినట్లు
నిలబడినట్లుగా తండ్రి ప్రతి బిడ్డను తయారు చేయమని తండ్రి, బలముగా తయారు చేయమని తండ్రి, ప్రతి అపవాదిని తండ్రి నా కాలు కింద పెట్టి తొక్కి నాయన ప్రభువ, ఇదిగో తండ్రి నాయన నేను వస్తానని పలికినప్పుడు ఇదిగో వస్తావా అని ప్రభువ యేసయ్య, వాడి తండ్రి నాయన వాడి తలను తొక్కిన వాడవు తండ్రి నాయన, వాడి తిరిగి వాడి తోక కార్యములు అన్నీ తండ్రి నాయన ప్రభువ తొక్కుటకు తండ్రి నాయన యేసయ్య మమ్మల్ని అందరినీ బలవంతులు చేయమని వాక్యములోను తండ్రి నాయన, ప్రార్థనలోను తండ్రి నాయన యేసయ్య, ఆరాధించుటలోను తండ్రి నాయన, అయ్యా తండ్రి రాత్రంతయు ప్రభువా యేసయ్య ప్రార్థించి పోరాడి తండ్రి తెల్లవారుజామున తండ్రి నాయన మీరు ఇస్తున్న గొప్ప ఆశీర్వాదముల కొరకు, గొప్ప విజయము కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించమని, మీరే మహిమ పొందుకోమని, మీకు మహిమకరంగా జీవించే కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామన ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గ్రహించడానికి ట్రై చేయండి. ఈ రాత్రంతా ఇంత తడువు చేస్తున్నాడు కదా లోతు. ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి నియామక కాలాల గురించి చెప్పితే అంతమంది కాల్బలంతో పస్కా పండుగను ఆచరించి ఎవ్వరు తడువు చేయలా. హల్లెలూయా. అర్థమవుతుందా? నించుని చేదు కూరలతో ఇలా తినండి అంటే రెడీ, నడుం కట్టుకొని నించునే తినాలంటే రెడీ, చెప్పులు వేసుకొని తినాలంటే ఎందుకని అనగలా రెడీ, కర్ర పట్టుకొని రెడీగా ఉండమంటే రెడీ. హల్లెలూయా. అర్థమైందా? రక్తాన్ని డోర్ పోస్ట్లో రాయమంటే రెడీ. ఏ ఆజ్ఞ చెప్తే ఆ ఆజ్ఞను పాటించారు నాన్న. ఆ ఆజ్ఞను పాటించలేని వాళ్ళు కూడా రుచి చూశారు కొంచెం. ఫస్ట్ బోర్న్ అవుట్. అది మేక కానీ గొర్రె కానీ ఇంట్లో పిల్ల కానీ కుక్క పిల్ల కానీ ఏదైనా అవుట్. అంటున్నారా? రాత్రి బోల్డ్ కార్యాలు జరుగుతాయి అంటున్నా, తెల్లవారితే ప్రయాణం ఉందంటున్నా. హల్లెలూయా. వచ్చేయండి ఇక్కడికి. అందుకే ఏం జరిగిందంటే అతడు తడువు చేసెను. 16వ వచనం ఏం చేశాడు? అతడు తడువు తడువు చేసెను. చేసెను. ఇంకో మాట చెప్పిన, ఇతను తడువు చేస్తాడు కాబట్టే వాళ్ళు త్వరపెడుతున్నారు. వెంటనే మాట వినేవాడికి అయితే ప్రాబ్లమే ఉంది. అర్థమైందా? లొకాలిటీ అలాంటిది. హల్లెలూయా. ఆ దూతలు 16వ వచనం చూడండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని. ఎంతమంది మనుషులు? ఎంతమందిని ఎలా పట్టుకున్నారు? ఎన్ని ఉంటాయి? 4 చేతులు ఉంటాయి పోనీ ఇద్దరికి అనుకుంటే. ఎంతమందిని పట్టుకున్నారు? వాళ్ళకి 4 పట్టుకున్నారు. అర్థమైందా? అంటే ప్రతి చెయ్య. హల్లెలూయా. పట్టుకొని లాక్కొని వెళ్తున్నారంతే. వాళ్ళు రారు, నువ్వు లాగాల. మీకు అర్థమైందా? అయ్యగారే లేటు తడువు చేస్తాడు, ఇక అమ్మగారు, ఇక పిల్లలు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? నీ మాట నీ ఇంట్లో ఎందుకు ఎంటలేదు ఇప్పుడు అర్థమైందా? నువ్వు రెడీగా ఫస్ట్. పక్కన చూసి చెప్పండి, నువ్వు రెడీగా ఫస్ట్. ఈ అధికారం మనకు లేదు. నేను రెడీ అవ్వాలి ఫస్ట్ చెప్పండి. బాగుంది కదా? మన లోపాలు సవరింపులో ఉన్నాయి. లోబడుట ఇప్పుడు మనం నేర్చుకోవాలా. సణుగుతావు మళ్ళీ ఇంకోసారి చెప్పు, సనగనని చెప్పు. మైకేది సనగను, సనగను బాబోయ్ అన్నారు. సనగను బాబోయ్. హల్లెలూయా. సి కమాన్ ఎంజాయ్ చేద్దాం. అప్పుడు ఏమైందట? యెహోవా కనికర పడుట, ఆ మాట పట్టుకోండి.
అర్థమైందా? వీళ్ళు చేతులు పట్టుకోవడానికి గల కారణం వీళ్ళు కాదు, కనికర పడింది. Hallelujah. Thank you, Lord, for your grace. Thank ఇప్పుడు you, ఒక మాట Lord. చెప్పిన, యెహోవాయే విడిచిపెడితే No, 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 no. నీకు అర్థమైందా? హోప్ని ఫినహాసలకు జరిగింది అదే. మొదటి రాజైన సౌలుకు జరిగింది అదే. ఎగ్జాంపుల్స్ ఉన్నారు నాన్న. అన్ని వేళలా చేయి పట్టుకుని వెళ్తారని భ్రమలో ఉండకు. హలో, అవకాశం అన్నిసార్లు వస్తుంది అనుకోకు. చెయ్యి ఇవ్వగానే చేతిలో చేయి వేసి వెళ్ళిపో. Amen. హల్లెలూయా. Hallelujah. మరలా చేయి విడిచిపెట్టకు. అర్థమవుతుందా? చుక్కకి చెయ్యలేదు కాబట్టి దాన్ని చూసుకుంటూ కదిలినా సరే జ్ఞానులే తప్పిపోయిన భయంకరమైన పరిస్థితులు మనం బైబిల్లో చూస్తున్నాం. కొత్త నిబంధన స్టార్టింగే బోధ. ప్రతి జ్ఞానికి బోధ. నువ్వనుకున్న లెక్కలో ఏది జరగదని. మనకి బాగా అయింది, నాకు బాగా అయింది. అర్థమైందా? స్తోత్రం. రండి. దేవుడు కనికరించాడు గనుక దూతలు పంపబడ్డారు. దేవుడు కనికరించారు గనుక లేట్ చేసిన వెయిట్ చేస్తున్నారు. దేవుడు కనికరించారు గనుక నువ్వు చెయ్యి ఇవ్వకపోయినా వాళ్ళు చెయ్యి పట్టుకున్నారు. నీ చెయ్యి మాత్రమే కాదు, నీ భార్య చెయ్యి, నీ పిల్లల చేతులు పట్టుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. మీకు ఆ లెవెల్ అర్థమవుతుంది కదా? గ్రహింపజే శక్తి ఆయన ఇచ్చారు తెలుసా? ఆయన సన్నిధి ఇక్కడ ఎంతగా ఉందో మీకు తెలుసా? హల్లెలూయా. ఆయనకే మహిమ కలుగును గాక. చదవండి 17వ వచనం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత, ఇదండి మ్యాటర్. చేయి పట్టుకుని ఎంతవరకు నడిపిస్తారు? బయటికి తీసుకొచ్చేంత వరకే. మీకు అర్థమైందా? చేయి పట్టుకుని ఎంతవరకు తీసుకొస్తారు? నువ్వు కూడా నీ పిల్లల్ని చేయి పట్టి ఎంతవరకు నడిపిస్తావు నాన్న? ఒక ఏజ్ వరకు. ఆ తర్వాత నువ్వు చేయి పట్టుకుని నడిచే విధంగా మారాల. అంటే నువ్వు జీరియాట్రిక్ ఏజ్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళే విధంగా నువ్వు మారాల. నీ క్యాపబిలిటీస్ అన్నీ పెరగాల. హలో, ఇంకా చేయి పట్టుకోవాలంటే ఎలా అనిపిస్తుంది? బాగుంటుందా? సంతోషంగా ఉంటుంది అక్కడ వాతావరణం? దేవుడు మనల్ని ఎదగాలని కోరుకుంటున్నారు నాన్న. రెండోది, వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత నీకంటూ ఒక ఫ్రీ విల్ ఉందే, దానిని దేవుని చేతులకి ఇచ్చేయాల. అర్థమైందా? నిన్ను బలవంతంగా తీసుకుని వచ్చే లెవెల్ ఒకటి ఉంటుంది, కానీ నీ ఫ్రీ విల్ని కూడా ఆయన చేతిలో పెట్టే లెవెల్ ఒకటి ఉంటుంది. అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం బెత్తం చూపిస్తూ భయపెడుతూ నడిపిస్తున్న ఒక లెవెల్. గ్రహించండి ప్లీజ్, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ధర్మశాస్త్రం బెత్తం పట్టుకొని భయపెట్టి, ఇది చేయకపోతే ఇలా పనిష్మెంట్ ఇస్తా, ఇది చేస్తే నువ్వు ఇలా ఉంటావు అని చెప్పి భయపెడుతూ డూస్ అండ్ డోంట్స్ అన్నీ చెప్పుతూ నడిపించిన ఒక లెవెల్. 4000 సంవత్సరాలు అదే జరిగింది. కానీ ఇప్పుడు లెవెల్ అది కాదు. నువ్వు ప్రేమతో కదలాల్సిన సమయం. నేను ఇలా చెప్తాను, చిన్నప్పుడు పిల్లల్ని భయపెట్టి ఏయ్ చేస్తావో చేయవా అని చెప్పి భయపెట్టి చేయించేవాళ్ళం. అవునా? 30 ఏండ్లు వచ్చింది. ఎంత వచ్చింది? ఇప్పుడు కూడా ఏయ్ చేస్తావా చేయవా అంటే ఆడు ఏమంటాడు?
మనం ఏం కోరుకుంటాం పేరెంట్స్గా? 30 ఏళ్ళు పిల్ల దగ్గర నుంచి ఇష్టపూర్వకంగా వాళ్ళే తీసుకుని వచ్చి అన్ని పనులు చేయాలని కోరుకుంటాం. అవునా కదా? తప్ప ఏమన్నా? దేవుడు అదే కదా కోరుకుంటున్నారు. నిన్ను వెలుపలికి తీసుకొచ్చేంత వరకు బలవంతంగా తెచ్చి పెడతారు. వచ్చిన తర్వాత నీ ఫ్రీ విల్ని మొత్తం ఆయన చేతిలో పెట్టే విధంగా మారాలి. ఈ ఏరియాలోనే మనం అందరం ఫెయిల్ అవుతున్నాం. మనం వెలుపలికి వస్తున్నాం నాన్న, బాగుపడుతున్నాం, దాన్ని మెయింటైన్ చేసుకోవట్లా. ఆపరేషన్ అవుతుంది, పోస్ట్ ఆపరేటివ్ కేర్ లేదు, ఏమవుతుంది? ఆపరేషన్ కంటే ఘోరం. అవునా కదా? ఆపరేషన్ కంటే దారుణం. పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఇంపార్టెంటా, ప్రీ ఆపరేటివ్ కేర్ ఇంపార్టెంటా? అక్కడ ఓపెన్ ఉండి లేదు, ఇక్కడ ఫుల్ ఓపెన్. ఎంత కేర్ఫుల్గా ఉండాలి, అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా వెలుపలికి వచ్చిన తర్వాత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి అన్నమాట, అర్థమైందా? ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ కేర్లోనే లోతు ఫెయిల్ అయిపోయాడు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? మనం కూడా దేవునిలోకి వచ్చాం తర్వాతనే అసలు కథ స్టార్ట్. దేవునిలోకి రాకముందు వేరే, దేవునిలోకి వచ్చిన తర్వాత అసలు కథ స్టార్ట్. సొలొమోను ఎన్ని వాక్యాలు రాశాడండి, ఎంత మంచి జీవితం అండి. దావీదుకి ఇష్టమైన కుమారుడు, సింహాసనం కూడా ఎక్కాడు. దేవుడు ఎవరెవరినైతే పెళ్లి చేసుకోవద్దని చెప్పారో వాళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాడు. దేవుడు ఉండవలసిన స్థలాలన్నిటిలోని కూడా విగ్రహాలను పెట్టించాడు. మహాజ్ఞాని. తన ముందు కానీ తర్వాత కానీ అలాంటి జ్ఞానవంతులు లేరట. జ్ఞాని ఏమైను, శాస్త్రి ఏమాయను, విగ్రహాలకు బానిస ఆయను. ఉన్న 1000 మంది భార్యల్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆయనకి. సంవత్సరానికి చూస్తే 360 రోజులే. ఏ రాత్రి ఏ ఇంటికి వెళ్ళాలో కూడా తెలియదు అయ్యగారికి. నిజమండి, నిజం. నీకు అర్థమవుతుందా? అంత జ్ఞానం, అంత వివేకం, అంత డబ్బు, అంత ఆస్తి విగ్రహాల దగ్గరికి నడవడానికా? ఆజ్ఞ పాటించడం ఎంత డేంజరో చెప్తున్నా, ఎంత కష్టమో చెప్తున్నా. నీ ఫ్రీ విల్ని ఆయన చేతిలోకి ఇవ్వాలా? వెలుపలికి రావడం ముఖ్యం కాదు, దాన్ని కొనసాగించడం ముఖ్యం. అసలు స్టోరీ మొత్తం ఇప్పుడే స్టార్ట్. చెప్పండి, అందరు చెప్పాలి. ఇప్పుడున్న డేంజర్ జోన్స్ వింటే నాకైతే గడగడగడగడ వణుకుతుంది లోపల హృదయం. నిజం, మీకు చూపిస్తా కొన్ని ఇప్పుడు. సరేనా? రెడీయా? నిద్రపోతున్నారు ఎవరన్నా? నిద్ర వస్తే లేచి నించోండి. ఫ్రీ విల్తో లేచి నించోండి. హల్లెలూయా. 2 వెళ్దాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము. కొన్ని ఏరియాల నుంచి నిన్ను పారిపోమ్మంటారు. నువ్వు విడిచి వచ్చిన ఏరియా నుంచి నిన్ను పారిపోమ్మంటారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, చాలా ఇంపార్టెంట్. అవి చాలా ఇంపార్టెంట్. నువ్వు వెనక్కి తిరిగి చూడకు, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకు చెప్పారో నీకు తెలియకపోవచ్చు, ఆజ్ఞ పాటించడం వస్తే చాలు. ఎందుకు చెప్పారో ఏమో, ఇప్పుడే చెప్పడా ఎల్లు ఉల్లిపాయ బ్యాచ్కి పొర వెంబడి పొర తీ, కంపు తప్ప ఇంకేం లేదు అక్కడ. ఏ పొర? ఉల్లిపాయ పొర. అర్థమవుతుందా?
ఐగుప్తుని విడిచి వచ్చినా సరే ఐగుప్తుల వాళ్ళ హృదయాలు ఉండిపోయి, అది ప్రాబ్లం. నువ్వైతే వెలుపలికి వచ్చావు కానీ నీ హృదయం అక్కడ ఉండిపోయింది, అది ప్రాబ్లం. సినిమాలు చూసే కాలంలో ఒక పాట పాడేదాన్ని, ఎక్కడుంది ఎక్కడుందని. ఏది అర్థమైందా? ఎక్కడ వద్దు, ఆయన చేతిలో పెడితే సేఫ్గా ఉంటుంది. చెప్పండి అన్నమాట. మన ప్రాబ్లం అంతా ఇక్కడి నుంచే స్టార్ట్. అర్థమవుతుందా? ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ ఏదైనా మనలో పెట్టి తిరుగురా ఇప్పుడు అని 1% కాదు 10% చుట్టూ పెడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది రేంజ్. ఎందుకంటే అప్పుడు ఒకటే పండు, ఒకటే ఆజ్ఞ, ఒకటే సాతాను. ఇప్పుడు 10 ఆజ్ఞలు, 10 తలలు. ఆయన ఎందుకు 10 తలలు పెట్టుకున్నాడు మరి? అందుకే 10 ఆజ్ఞలు. ఒక్కొక్క ఆజ్ఞకి ఒక్కొక్క తల, 10 కొమ్ములు. లెక్క ఎక్కడ తక్కువ కాకుండా ఏ ఆజ్ఞకి ఆ తలకాయ. నీ తల్లిదండ్రులని సన్మానించము, ఈ తలకాయ పని చేస్తూ ఉంటుంది. నీ తల్లిదండ్రులు ఎప్పుడు ఇలాగే చెప్తా ఉంటారు, వాళ్ళకి ఎందుకు లోబడాలి అంటే ఈడు చెప్తా ఉంటాడు, బాగా చెవులు అప్పగించు, వెళ్ళిపోయావు. అబద్ధం ఆడద్దు, ఈ తలకాయ వస్తుంది. ఏం చెప్తుంది? అబద్ధం ఆడకుండా ఎలా బతకగలమండి? 1000 అబద్ధాలు ఆడినా పర్వాలేదండి, ఒక పెళ్లి చేసేయండి, ఏమవుతుందండి? విను, అయిపోయింది. నీ తలకాయ అక్కడే తలకాయ. అర్థమవుతుందా? 10 ఏరియాల నుంచి అటాక్ చేయడానికి 10 తలకాయలు పెట్టుకుని వచ్చేస్తున్నాడు వాడు. ఆడెవడో నాకు తెలీదు. 10 ఆజ్ఞలు అయితే ఉన్నాయి కదా. అలా అర్థమవుతుందా మీకు అసలు? పాపం నిద్రపోతుంది, లేచి నించోమ్మ. ఏనో బ్రేక్ ఇచ్చామంటే తలకాయలోడు వచ్చేస్తాడు. పీపీ కిట్ వేసుకునేంత వరకే బ్రేక్లు, వేసుకున్నాక డ్యూటీ కంప్లీట్ అవ్వాల్సిందే. హల్లెలూయా. ఎంత ప్రిపరేషన్ చేసింది ఎందుకు ఇక్కడ తీసుకురావడానికి? అమ్మో, మళ్ళీ ప్రిపరేషన్లోకి నేను వెళ్ళలేను. పొలం అంతా రెడీ చేసి విత్తనం వేయొద్దంటే ఎట్లరా? కంటిన్యూ. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేయండి, 3కి ఫోన్ చేసి చెప్పండి, రేపు మీరు చెప్పండి అని. నెక్స్ట్ వీక్ అని చెప్పండి, లేకపోతే నెక్స్ట్ వీక్ చెప్తారులే, ఈ వీక్ ఆగమనండి, వినమనండి. సరేనా? వినండి. ఈ నో బ్రేక్ చెప్పండి అన్నమాట. అమ్మో, నీకు బ్రేక్ ఇస్తే నువ్వు నిద్రపోతే నేను లేపడానికి నేను పడే కష్టాలు. దూతలిద్దరూ తెల్లవారుతుండగా వద్దు, వెలుపలికి వచ్చాం చెప్పండి అన్నమాట. మీకు అర్థమవుతుందా? వెలుపలికి వచ్చిన తర్వాత ఆజ్ఞలు స్టార్ట్. ఇంతవరకు నీ చేయబట్టి నడిపించిన వాళ్ళు ఇప్పుడు నీ చేయబట్టుకుని నడిపించరు, నీకు ఆజ్ఞ మాత్రం ఇస్తారు. నువ్వు నడవాలా, నువ్వు వినాలా, ఆజ్ఞతో కనెక్షన్ నీకుండాలా. నాకు చెప్పలేదు అనడానికి వీలు లేదు. చెప్పండి ఏంటి? ఆజ్ఞల మార్గం. ఏం మార్గం? వెలుపలికి వచ్చాకే మెయిన్. ఐగుప్తులో నుంచి వచ్చిందాకా నో ప్రాబ్లం. ఫరోకి ఫుల్ కోపం, కఠినమైన హృదయం, దేవుని ఉగ్రత వాళ్ళ మీద. గోషేన్ దేశంలో ఫుల్ సేఫ్టీ. హలో, గోషేన్ దేశంలో ఫుల్ సేఫ్టీ. చెప్పండి అన్నమాట. మీకు అర్థమైందా? ఇది ఇంపార్టెంట్ అనేసరికి ఆడ ఎంటర్ అయ్యాడు. చూసారా? ఎవడు? ఏది ఎలా వచ్చాడు? నిద్రలతో. నిద్ర తలకి నిద్ర మొహం వేసుకుని వచ్చేసాడు. ఎలా వచ్చాడు? నిద్ర మొహం వేసుకుని. గుర్తుపట్టు, నువ్వు శత్రువుని గుర్తుపట్టాలా. అది రాకముందే గుర్తుపట్టే వాళ్ళు కావాలి వారు. మీరు ఏం కావాలి వారు నాకు అర్థం కావట్లే అసలు. లేచి నించోండి అందరు, లేచి నించోండి అందరు, లేచి నించోండి.
ఏం లేదు, వినండి, నించోనేనండి, అందరు నించోనేనండి. అయ్యా మీరు అందరు కూర్చున్నప్పుడు నేను నించోలేదా? లోతైనది కావాలి కదా, లోతుకు చూడండి, ఇక్కడ కిందకు చూడండి. లోబడటం నేర్పించుకుందాం. కనబడాలి, నాకు అందరు కనబడాలా, లేచి నిలబడాలా, అందరు కనబడాలా. వెరీ గుడ్. నేను కూర్చుంటాను ప్లీజే. నాకు నిద్ర రావట్లేదు, పర్లేదు. వినండి వినండి నాన్న, ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ స్టార్ట్. చెప్పండి అన్నమాట. అభి దాని మీద రాయి నాన్న కొంచెం. ఏమని రాస్తావు తెలుసా? మొదటి ఇన్స్ట్రక్షన్ 1 అని వేసుకో. నీ ప్రాణం దక్కించుకున్నట్లు ఏం చేయాలని? పారిపో అని రాయిరా. ఇట్లా నాన్న, పారిపో రాయి నాన్న. చెప్పాలి ఏంటి ఫస్ట్ది? నెక్స్ట్, నీ వెనుకకు చూడకము. వెనుకకు చూడకు రెండోది. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. పాడండి ఆ పాట, వచ్చా? మైక్లే. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. No turning back, no turning back. నీ వెనకతలు వస్తాడు ఒకడు, షోలో నీతో మాట్లాడడానికి. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక. నో టర్నింగ్ బ్యాక్. హల్లెలూయా. హల్లెలూయా. గుర్తుపట్టు, దుష్టుడు నీకు ఆలోచన చెప్తా ఉంటాడు. నీ లోపల నుంచి దేవుడు ఆలోచన చెప్తూ ఉంటాడు. ఎవరి మాట వింటావు? లోపల నీకు ఆజ్ఞ ఇచ్చిన వాడు ఆల్రెడీ లోపల ఉండాలా, నివసించాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈడు మాటలు విన్నావు అనుకో, ఈ లోపల మాట ఆ మాట ఏది ఏది అర్థం కాదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నడక లేదు. ఎంత భయంకరం తెలుసా? నీ పరుగు నడకలోకి పడిపోద్ది. అది ప్రాబ్లం. నువ్వు దివారాత్రములు ధ్యానిస్తూ పరిగెడుతున్నావా? ఆడు మాట్లాడి ఏంటి అనే లోపల నీకే తెలియకుండా నీ పరుగు నడకలోకి మారిపోద్ది. స్పీడు ఏంటి 100 స్పీడ్లో పరిగెడుతున్నా, నువ్వు నడకలోకి పడిపోయావు అంటే ఎంత? 2 or 3 కనీసం 10 అయినా గుడ్ స్టార్టే. ఫస్ట్ గేర్. దానికంటే ఘోరం ఇది. అడుగులో అడుగు, నీ ప్రతి అడుగుకి ఒక ఆలోచన, డౌట్లు. వీళ్ళంత చూసావా, వీళ్ళ బోళ్ళు చెప్తాడు చెవులో. అటు తలకాయ వేసుకుని వచ్చాడు కదా. ఎన్ని వేసుకుని వచ్చాడు? 10. నువ్వు ఎంతమందిని తేవాలి? నీకు శ్రమ ఎన్ని దినాలు? రిబ్గాన్ తేడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వంటలు వెళ్ళారు? ఎవ్రీవేర్ 10. చెప్పండి. ఎవ్రీవేర్ 10. బబులోన్కి రాజులు వేసుకుని వచ్చినప్పుడు ఎన్ని మంది రాజులు వచ్చారు? 10. అది బైబిల్లో లేదు, చెప్తే తంతారు. కమన్. మూడోది, ఓకేనా? నీ ప్రాణమును దక్కించుకొనున్నట్టు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక. మైదానంలో నిలవద్దు అని రాయినాన్న. మైదానంలో నిలవద్దు. చెప్పండి అన్నమాట. మైదానములో నిలవద్దు. ఈ అని పెట్టవా? ఈ మైదానం 3 ముందుకు జరిపి, ఈ మైదానం. ఇది ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. హృదయంలో రాసుకుంటే ఇంకా మంచిది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చదవండి ఇప్పుడు ఫస్ట్ నుంచి. వెనుకకు చూడకు, ఈ మైదానములో మైదానంలో నిలువకు. 4వది, ఆ పర్వతమునకు పారిపో. ఆ పర్వతమునకు పారిపో. హల్లెలూయా. ఇప్పుడు కూర్చోండి, ఆ పర్వతం దగ్గరికి వెళ్దాం. పోయిందా నిద్ర?
కూర్చోండి. పోలేదా? అయితే నించోండి. కూర్చోండి, కూర్చోండి. నాన్న జాగ్రత్తగా వినండి. వెలుపలికి వచ్చిన తర్వాత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ఈ ఒక్క దాంట్లో ఒక్కటి మిస్ అయిన డేంజరే. అర్థమైందా? పారిపోయారు. అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్. వెనుకకు చూశారు. చూసిన వాళ్ళు ఉప్పు స్తంభం అయిపోయారు. అవునా? మూడోది, ఈ మైదానంలో నిలువకు, అది ఫాలో అయ్యారు. నాలుగోది, ఆ పర్వతం నాకు పారిపో అంటే ఈ పర్వతానికి వెళ్తామని అడిగారు. ఫెయిల్. మళ్ళీ అంటాడు, ఉప్పు స్తంభం కనబడ్డది, ఈ పర్వతంకి ఎక్కాక అసలు స్టోరీ స్టార్ట్ అయింది. మీకు అర్థమైందా? ఆజ్ఞల్లో ఏది ముఖ్యమైంది అని అడిగితే అన్నీ ముఖ్యమైనవే. కొంతమంది అడుగుతారు, దశంభాగాలు ముఖ్యమా, ఇప్పుడు ఏ భాగం ఇవ్వాలి అని. అయ్యా సారు, నువ్వు ఏ బైబిల్ చదివావు నాకు తెలియదు కానీ, ఏంటి అయ్యా సారు, నువ్వు ఏ బైబిల్ చదివావు నాకు తెలియదు కానీ, మనందరి చేతిలో ఉన్న బైబిల్ ప్రకారం నువ్వంతా దేవునికే సొంతం. చెప్పండి ఏంటి? మరి ఇంకా భాగం తీస్తానంటున్నావు, ఏ భాగం తీస్తావు? దశం భాగం ఇచ్చిన, వినండి, దశం భాగం ఇచ్చిన అబ్రహాం ఈవెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఇచ్చేసాడు తెలుసా? అర్థమైందా? ఎందుకు ఆ మాట అన్నాను తెలుసా? దశమాంసములు ఇచ్చినప్పుడు లేవి గర్భంలో ఉన్నాడని చెప్పినందుకు. దానికి కారణమైన ఇస్సాకు ఇంకా బయటికి రాలా. యుద్ధం జరిగినప్పుడే నీ ఫ్యూచర్ రెడీగా ఉంది. యుద్ధం జరిగినప్పుడే, జయం పొందినప్పుడే నీ తరములన్నీ ముందున్నాయి. హల్లెలూయా. కష్టంగా ఉందా ఏమన్నా అర్థం అవడానికి? ఏంటి అలా పెట్టారు మొఖాలు మరి సంతోషం లేకుండా? ఉల్లసించుటే ఆరోగ్యము, ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుదే ముఖములు వికసించు, ఉల్లసించు హృదయములు, ముఖములు వికసించు, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే